రైతుల కలలు నెరవేరబోతున్నాయి. వాళ్ళ పంటలకు పుష్కలంగా నీళ్లు అందబోతున్నాయి. కడెం ప్రాజెక్టు సిల్ట్ కు మోక్షం లభించింది. పూడికతీత పనులకు టెండర్ ఖరారైంది. రాజస్థాన్ కు చెందిన ఈథర్ కంపెనీ పనులను దక్కించుకుంది. 20 ఏళ్ల పాటు సిల్ట్ తొలగింపునకు అగ్రిమెంట్ కుదిరింది. దీంతో కడెం ప్రాజెక్టు ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కడెం ప్రాజెక్టులో పూడికతీతకు టెండర్ ప్రక్రియ పూర్తయింది. పూడిక తొలగింపు పనులతో పాటు ఆ పూడికను ప్రాసెసింగ్ చేసే పనులను రాజస్థాన్ కు చెందిన ఈథర్ కంపెనీ దక్కించుకుంది. ఈథర్ కంపెనీని 20 సంవత్సరాల వరకు కడెం ప్రాజెక్టులోని పూడికను ఎప్పటికప్పుడు తీసి ఆ పూడికను ప్రాసెసింగ్ చేయాల్సి ఉంటుంది. ఇందుకు గాను ప్రాజెక్టు సమీపంలో ప్రాసెసింగ్ యూనిట్ ని కూడా ఏర్పాటు చేయనున్నారు. ప్రాసెసింగ్ యూనిట్ కోసం ఇప్పటికే రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు ప్రభుత్వ స్థలాన్ని సైతం గుర్తించారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ప్రస్తుతం కడెం ప్రాజెక్టులో 2 నుంచి 3 టీఎంసీల లోతు వరకు పూడిక పేరుకుపోయినట్లు చెబుతున్నారు. కడెం ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 7.630 టీఎంసీలుగా అధికారులు నిర్ధారించినప్పటికీ ఏటేటా పెరిగిపోతున్న పూడిక కారణంగా ఈ ప్రాజెక్టు నీటి మట్టం దాదాపు సగానికి పైగా తగ్గిపోయిందని అంటున్నారు. ఈ లెక్కన ప్రాజెక్టు ప్రస్తుతం 4 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యానికి మాత్రమే పరిమితమైందని అంటున్నారు. ప్రాజెక్టు రిజర్వాయర్ ఎగువన దాదాపు 15 నుంచి 18 కిలోమీటర్ల పొడవు వరకు పూడిక ఉన్నట్లు సర్వే లెక్కలు చెబుతున్నాయి. ప్రాజెక్టు నిర్వహణలో భాగంగా పూడికతీత పనులు ఇంతవరకు జరగలేదు. దానివల్ల సుమారు 2 టీఎంసీల నీరు చేరే కెపాసిటీని ప్రాజెక్టు కోల్పోయింది. ప్రస్తుతం 7 టీఎంసీల నీళ్ళ కెపాసిటీ ఉంది. నిజంగా ప్రభుత్వం వేసిన టెండర్ వల్ల పూడికతీత పనులు సంపూర్ణమైతే 2 టీఎంసీల నీరు పెరిగి కింద రైతాంగానికి ఎక్కువ పంటలు పండే అవకాశాన్ని కల్పిస్తుంది. కాబట్టి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టు మెయింటెనెన్స్కు 9 కోట్లు, సిల్ట్ తీయడానికి రాజస్థాన్ కంపెనీకి టెండర్లు ఇవ్వడం అనేది హర్షదాయకం. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నాం. ప్రతి ఏటా కడెం ప్రాజెక్టులోకి ఎగువ నుంచి పెద్ద ఎత్తున వరద ప్రవాహం కొనసాగుతోంది. ఈ వరద ప్రవాహం కారణంగా ప్రాజెక్టులోకి పెద్ద ఎత్తున చెత్త చెదారం, బురద, మట్టి లాంటివి వచ్చి చేరుతున్నాయి. దీంతో ఏటేటా పూడిక పెరిగిపోతోంది. ప్రాజెక్టుల్లో పూడిక తొలగింపు సాధ్యం కాదని గతంలో ఇరిగేషన్ శాఖ అధికారులు స్పష్టం చేశారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పూడిక సమస్యపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. దీనికి అనుగుణంగా నిపుణులతో చర్చించి పరిష్కార మార్గాన్ని అన్వేషిస్తుంది. ఇందులో భాగంగానే 3 ప్రాజెక్టులను ప్రయోగాత్మకంగా ఎంపిక చేసి ఈ ప్రాజెక్టులో పూడికతీత చర్యలకు శ్రీకారం చుట్టింది. కడెం ప్రాజెక్టు నిర్మాణమైనప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పూడిక తీయలేదు. ఆ పూడిక ఎక్కువ పెరుగుపోవడంతో ఆయకట్టు రైతాంగానికి పూర్తి స్థాయిలో 2 పంటలకు నీరు అందించలేకపోతున్నారు అధికారులు. ఎప్పుడైనా వర్షాకాలం వచ్చిందంటే కట్ట ఉంటుందా పోతారా అనేటటువంటి పరిస్థితుల్లో అభద్రత భావం, ఆందోళనకరమైన పరిస్థితుల్లో గడిపేటోళ్ళు. సరే, మొన్నటికి మొన్న ఒక 5 కోట్ల పైచలకు బడ్జెట్ చేసి నిధులు ఇచ్చి కొంతమేరకు గేట్లను అయితే మరమ్మతులు చేశారు. సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ఈ ఏడాది జనవరిలోనే కడెం ప్రాజెక్టు పూడికతీత పనులకు సంబంధించి టెండర్ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ సాంకేతిక కారణాలతో జాప్యం జరిగింది. ఎట్టకేలకు రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఈథర్ కంపెనీ పూడికతీత ప్రాసెసింగ్ పనులను దక్కించుకుంది. అయితే ఈ కంపెనీ ప్రభుత్వానికి టన్ను పూడిక మట్టికి 407 రూపాయల ధరను చెల్లించాల్సి ఉంటుంది. సిల్ట్ ప్రాసెసింగ్ యూనిట్ కోసం ఇప్పటికే అధికారులు దాదాపు 100 ఎకరాల స్థలాన్ని సేకరించారు. ఇందులో 20 ఎకరాల్లో ప్రాసెసింగ్ యూనిట్, మరో 80 ఎకరాల్లో స్టాక్ పాయింట్ ను ఏర్పాటు చేయనున్నారు. ప్రాజెక్టు నుంచి తీసే పూడికను ప్రాసెసింగ్ యూనిట్ లో ఇసుక, మట్టిగా వేరు చేయనున్నారు. ప్రాసెసింగ్ యూనిట్ నుంచి ఇసుక, మట్టిని స్టాక్ పాయింట్ కు తరలిస్తారు. ఇక్కడ మట్టి నుంచి వేరు చేసిన ఇసుకను సదరు ఏజెన్సీ యజమాని విక్రయించుకునేందుకు లైసెన్స్ ను ప్రభుత్వం జారీ చేస్తుంది. అలాగే మట్టిని రైతుకు పంట పొలాల కోసం ఇవ్వనున్నారు. అలాగే ఇటుకల తయారీతో పాటు మట్టితో తయారయ్యే ఇతర అవసరాల కోసం విక్రయించనున్నారు. మరి గత పరిపాలన 10 సంవత్సరాల పరిపాలన చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం మరి పట్టించుకున్న నాదులు లేకుండే ఈ కడెం ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి ఒకసారి మాకు ప్రమాణ స్వీకారం చేసిన వెంబటనే మాకు 9,46,00,000 శాంక్షన్ చేసి తలుపులకు మరమ్మతులు చేయించి ఒక్క చుక్క నీరు కూడా కిందికి పోని పరిస్థితి ఈరోజు సస్యశ్యామలంగా పంటలు పండిన సందర్భం తెలియజేస్తున్నాం. ప్రాజెక్టులో పూడిక మొత్తం 300 టీఎంసీ వాటర్ ఏమి ఉంటుండే, కిందిదంతా మనకు ఇంకా 300 టీఎంసీల మట్టి ఉన్నంత పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు ఆ పూడిక తీసే కార్యక్రమం మాకు మళ్ళా మొదలు పెట్టడం జరిగింది.
కడెం ప్రాజెక్టులో ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి సరికొత్త యంత్ర పరికరాలతో పూడికతీత పనులను చేపట్టనున్నారు. ప్రాజెక్టులో నీటి మట్టం తగ్గుముఖం పట్టే నవంబర్, డిసెంబర్ నెలల నుంచే పూడికతీత పనులు చేపట్టనున్నారు. ప్రాజెక్టులో నీరు ఉన్నప్పటికీ ఆధునిక యంత్రాల ద్వారా వాక్యూమ్ సిస్టంతో పూడికను వెలికితీయనున్నారు. దాదాపు 7 నెలల పాటు నీరాటంకంగా ఈ ప్రాజెక్టు నుంచి పూడికను తొలగించే పనులు చేపట్టే విధంగా ఆధునిక సాంకేతికను వినియోగించనున్నారు. ముఖ్యంగా వేసవి కాలంలో పూడికతీత పనులు మరింత వేగంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పూడికతీత పనుల కారణంగా 2-3 కడెం ప్రాజెక్టు నుంచి చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించే అవకాశం ఏర్పడుతుందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ ప్రాజెక్టు కింద 68,000 ఎకరాలకు సాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ పూడిక కారణంగా నీటి మట్టం తగ్గిపోవడం, అలాగే కాలువలకు మరమ్మతులు చేపట్టకపోవడంతో సగం భూములు కూడా సాగునీరు అందడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. కడెం ప్రాజెక్టు రిజర్వాయర్లోకి ప్రతి ఏటా వర్షాకాలంలో పుష్కలంగా వరద నీరు వస్తున్నప్పటికీ రబీ పంటలకు మాత్రం పూర్తి స్థాయిలో సాగునీరు అందించలేని పరిస్థితి తలెత్తుతుందని చెబుతున్నారు. కడెం ప్రాజెక్టులో పూడికతీత పనులు మొదలు కాబోతూ ఉండడంతో ఇక ఈ ప్రాజెక్టు చివరి ఆయకట్టు వరకు కూడా పూర్తి స్థాయిలో సాగునీరు అందుతుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.